పేపర్ మీద చూస్తే టీమిండియా బలంగా ఉంది. అందుకు తగినట్టే వరల్డ్ కప్ కు ముందు భారత బ్యాటర్స్ అదరగొట్టారు, పరుగులు విందించారు. టీ20 వరల్డ్ కప్ లోనూ మరింతగా ఎంటర్టైన్ చేస్తారని అభిమానులు భావించారు. కానీ సూర్యకుమార్ యాదవ్ సేన మాత్రం అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోతోంది. గ్రూప్ దశలో ఏదోలా తీర్మారాడేసిన సూపర్ 8 లో మాత్రం తొలి మ్యాచ్ లోనే చిత్తయింది. దీంతో తర్వాతి మ్యాచ్ల్లో టీమిండియా సరైన జట్టుతో బరిలో దిగాలనే చర్చ జరుగుతోంది. సంచలన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని కూడా ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ తో సిరీస్ల్లో పరిస్థితులు వేరు, వరల్డ్ కప్ లో పరిస్థితులు వేరని హెచ్చరిస్తున్నారు. గత రికార్డుల ఆధారంగా కాకుండా ప్రస్తుత పరిస్థితుల ప్రకారమే జట్టు ఎంపిక ఉండాలంటున్నారు. టాప్ 8 లో 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడాన్ని తప్పుబడుతున్నారు. టాప్ ఆర్డర్ లో ఒక రైట్ హ్యాండర్ కు అవకాశం ఇవ్వాలంటున్నారు. ఇప్పటికే ఆఫ్ స్పిన్ తో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ ను షేక్ చేయవచ్చని ప్రత్యర్థి జట్లు ఫిక్స్ అయిపోయాయంటున్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మకు రెస్ట్ ఇవ్వడం మంచిదంటున్నారు. నిజానికి టీ20 వరల్డ్ కప్ కు ముందు అభిషేక్ వీరకొట్టుడు కొట్టాడు. కానీ వరల్డ్ కప్ మొదలయ్యాక యువ ఓపెనర్ బ్యాటింగ్ లో ఫైరే కనిపించడం లేదు. వరుసగా 3 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా పైన డిసప్పాయింట్ చేశాడు. బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేయలేకపోయాడు. పైగా అభిషేక్ బలహీనతలను ప్రత్యర్థి జట్లు కనిపెట్టేశాయి. వికెట్లకు దూరంగా బంతుల్ని సంధిస్తూ బోల్తా కొట్టిస్తున్నాయి. సౌత్ ఆఫ్రికాపై ఇషాన్ డకౌట్ అయినప్పటికీ ఓవరాల్ గా టోర్నీలో ఇప్పటివరకు మంచిగానే రాణించాడు. దీంతో ఇషాన్ తో కలిసి సంజు శాంసన్ ఓపెనర్ గా బరిలో దిగడం బెటర్ అనే చర్చ జరుగుతోంది. అభిషేక్ శర్మను పక్కన పెడితే ఓపెనర్లుగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. వన్ డౌన్ లో తిలక్ వర్మ కూడా నిరాశపరుస్తున్నాడు. టీమిండియాకు ఆయుధంగా నిలవలేకపోతున్నాడు. తిలక్ మీద ఒత్తిడి కూడా పెరిగినట్టే కనిపిస్తోంది. వరల్డ్ కప్ కు ముందు తెలుగు కుర్రాడు కూడా అద్భుతంగానే రాణించాడు. అయితే టాప్ 3 లో ఒక మార్పు మాత్రం ఖాయమని మాజీలు ఫిక్స్ అవుతున్నారు. అభిషేక్ ను పక్కన పెట్టకూడదనుకుంటే తిలక్ ను బెంచ్ కు పరిమితం చేస్తారేమో అని అభిప్రాయపడుతున్నారు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో రింకు సింగ్ డకౌట్ అయ్యాడు. ఫినిషర్ గా తన మార్కు చూపించడం లేదనే చర్చ ఉంది. అయితే ఓవరాల్ గా చూస్తే ఎక్కువ బంతులాడేందుకు రింకుకు ఛాన్స్ రావడం లేదనే వాదన వినిపిస్తోంది. సూర్య, హార్దిక్ పాండ్యా, శివం దూబే టీమిండియాకు కీలకం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ ను ఖచ్చితంగా తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. బౌలింగ్ విభాగానికి సంబంధించి తుది జట్టులో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. పేసు విభాగంలో బుమ్రా, హర్షదీప్ మంచి మార్కులే సాధిస్తున్నారు. గత మ్యాచ్ లో విఫలమైనప్పటికీ వరుణ్ చక్రవర్తి కీలకమైన బౌలరే. మొత్తంగా డూ ఆర్ డై మ్యాచ్ల్లో తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.